రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించాలన్నదే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారు గత ప్రభుత్వంలో నిరాశ చెందారన్నారు. దేశానికి స్వాతంత్ర్యాన్ని తెలంగాణకు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. పేదలకు న్యాయం చేయగలిగేది కాంగ్రెస్ కూడా మాత్రమే స్పష్టం చేశారు. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హరిజనవాడలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతి అర్హునికి కార్డు మంజూరు చేసి సన్నబియ్యం ద్వారా వారి కడుపు నింపాలన్నదే తమ లక్ష్యమని షబ్బీర్ అలీ వెల్లడించారు. మంచి కార్యక్రమం తీసుకొని వచ్చిన నంబర్ 1 కార్యక్రమం ఇప్పుడే మన డిఎస్ఓ గారు చెప్పినట్టు ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ అంటే రేషన్ కార్డ్. ఇప్పుడు దీన్ని రేషన్ కార్డ్ అంటే వట్టి బియ్యమే కాదు, దీని మీద ఈ కార్డుని డైరెక్ట్గా దవాఖాన పనికి వస్తుంది, పిల్లలకు స్కూల్లో అడ్మిషన్కు పనికి వస్తుంది, దాంతో సహా పాస్పోర్ట్ కావాలంటే కూడా దీంతో పనికి వస్తుంది. ఆధార్ కార్డు ఎట్లా ఉండనో ఆధార్ కంటే ఎక్కువనే దీంట్లో సౌలభ్యం కల్పించి ఇప్పుడైతే మేము కాగితం ఇస్తున్నాం, కానీ కొత్త రేషన్ కార్డ్ తయారై వస్తున్నది. దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా ఈ కార్డ్ జేబులో పెట్టుకుంటే ఏ దవాఖాన కనబో దాంట్లో ట్రీట్మెంట్కు 10 లక్షల రూపాయలది. దాంట్లో ఆ కార్డులో మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీకి పనికి వస్తుంది రేషన్ కార్డు. దీనివల్ల బియ్యం కార్డుతో సహా ఇప్పుడు మనం బియ్యం కార్డు అంటున్నాం, కానీ దీన్ని ఫుడ్ సెక్యూరిటీ కార్డ్, ఆహార భద్రత కార్డ్. అంటే మీకు భోజనాలకు రైట్ టు ఫుడ్ అని సోనియా గాంధీ పెట్టించింది పార్లమెంట్లో. కానీ పోయినసారి 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నాడు, కానీ ఒక్క కార్డు ఇవ్వలే. పిల్లల ఆ పాత కార్డులో కొత్తల పేరు ఎక్కేది. ఇవాళ నేను మన గవర్నమెంట్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 4188 మందికి కొత్త కార్డు ఇస్తున్నా. ఎంత? 4000. పాత కార్డులో 14,000 కార్డులలో మీ కోడల పేరు, మీ మన్మరాల పేర్లు, మన్మడి పేర్లు, ఈ పేర్లన్నీ. సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని సంక్షేమం